ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా తృతీయంలో రాహువు, ద్వాదశంలో శుక్రుడు, సప్తమంలో గురువు, దశమంలో చంద్రుడు. శుభకాలం కొనసాగుతోంది. మంచి ప్రయత్నాల ద్వారా విజయం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సరైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. వెంటనే కార్యసిద్ధి లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. మంచి తెలివితో పనిచేస్తే ఉన్నత స్థితి గోచరిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. ఇతర విషయాలు ఏవి మనసుకు తీసుకోకుండా మీరు జాగ్రత్తతో కృషిని కొనసాగించండి. లక్ష్యాలు పూర్తయ్యే వరకు పనిచేస్తూనే ఉండాలి. సాధన చాలా అవసరం. సాధన ఎంత ఉంటే శక్తి అంత ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. ధనం విషయంలో మొహమాటం లేకుండా పొదుపు సూత్రాన్ని పాటించండి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. జన్మ కుజయోగము ఉన్నది. శాంతంగా సంభాషించండి. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మీ ప్రయత్నానికి తగ్గట్టుగా అనుకున్నది సిద్ధిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు కుజగ్రహ శ్లోకం చదువుకోవటం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ధనుస్సు రాశి వారు సూర్యుణ్ణి దర్శించాలి. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దానాల అవసరం లేదు.